అమరావతి శాశ్వత రాజధానిగా ఏకైక రాజధానిగా చేయటం కోసం ప్రత్యేకంగా ఈరోజు ఒకరోజు అసెంబ్లీ సమావేశాలు పెట్టి తీర్మానం చేయబోతున్న మనందరి అధినాయకుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి తెలుగు ప్రజలందరి తరఫున, తెలుగుదేశం పార్టీ తరఫున, ముఖ్యంగా గుంటూరు జిల్లా వాసుల తరఫున హృదయపూర్వకంగా అభినందనలు, శుభాభినందనలు తెలియజేస్తూ ఉన్నాం. గతంలో ముఖ్యమంత్రిగా పనిచేసిన జగన్మోహన్ రెడ్డి ఊసర వెళ్ళి కూడా సిగ్గుపడేలాగా అమరావతి రాజధాని గురించి అనేక సార్లు మాట మార్చాడు. 3 రాజధానులంటూ ఎన్నికలకు వెళ్తే ప్రజలు చెప్పుతో కొట్టినట్టు తీర్పిచ్చారు. నువ్వు ఇప్పుడు నాయకుడిగా నిరూపించుకోవాలంటే ఏకైక రాజధానికి నువ్వు సపోర్ట్ చేస్తావా, 3 రాజధానులే అంటూ మళ్ళీ పాట పాడతావో నీకు ఒక అవకాశం ఇచ్చారు నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు అసెంబ్లీకి వచ్చి నీ వాణి వినిపించడానికి. కానీ నువ్వు భయపడి నీ 2 నాలుకల ధోరణి చెప్పుకునే పరిస్థితి లేక బెంగళూరులోనే తలదాచుకున్న పరిస్థితిని రాష్ట్ర ప్రజలంతా అర్థం చేసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతా ఉన్నా. అలానే చరిత్ర సృష్టించాలంటే మేమే, దాన్ని తిరగరాయాలంటే కూడా మేమే అని అన్న చందంగా విభజిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కొత్త రాజధాని, భారతదేశంలోనే ఉత్తమ రాజధానిగా తీర్చిదిద్దబోతున్న తెలుగుదేశం పార్టీ అధినేత మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి రాష్ట్ర ప్రజలు అందరూ సంపూర్ణ మద్దతునివ్వాలని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నా. అలానే సుమారుగా 44 ఏళ్ల క్రితం తెలుగువారి ఆత్మగౌరవం కోసం, తెలుగువారి ఆత్మాభిమానం కోసం, తెలుగు ప్రజల అభివృద్ధి కోసం తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించటం ఒక పెద్ద చరిత్ర. దేశ రాజకీయాల్లోనే ఏ ప్రాంతీయ పార్టీకి లేని విధంగా 9 నెలల్లోనే పార్టీని స్థాపించిన 9 నెలల్లోనే అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం పార్టీ పుట్టి 44 ఏళ్ళు అయిన సందర్భంగా రాష్ట్ర ప్రజలు, తెలుగు ప్రజలు, ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ శ్రేణులన్నీ ఈ వేడుకని జాతీయ స్థాయిలో పేరు ప్రఖ్యాతులు వచ్చే విధంగా వేడుక జరపాలని చెప్పి అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఇలాంటి మంచి సందర్భంలో కూడా నీచుల గురించి 2 మాటలు కూడా మనం చెప్పుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఈ జగన్మోహన్ రెడ్డి ప్రస్తావన చేస్తా ఉన్నా. గతంలో అమరావతి రాజధానికి ఎగనెస్ట్గా వీడు కానీ వీడి అనుయాయులు కానీ ఎన్ని వరస్ట్ మాటలు మాట్లాడారో కూడా రాష్ట్ర ప్రజలు, తెలుగు ప్రజలు అందరూ గుర్తుంచుకోవాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతూ, జగన్మోహన్ రెడ్డి వస్తే, జగన్మోహన్ రెడ్డి అంటూ ఉంటే, జగన్మోహన్ రెడ్డి అంటూ పార్టీ ఉంటే, జగన్మోహన్ రెడ్డి నాయకత్వం ఉంటే ఎలాంటి వరస్ట్ పరిస్థితులు ఉంటాయో గత 5 ఏళ్లలో చూశారు. కాబట్టి రాబోయే ఏ ఎన్నిక వచ్చినా కూడా ఇలాంటి దుర్మార్గమైన జగన్మోహన్ రెడ్డిని రాష్ట్రం నుండి పారదోలే విధంగా రిజల్ట్ ఉండాలని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తా అన్నా. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.